అని ఆమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పని ఎక్కడ ఎందుకు చెప్పట్లేదు? అవును, ఆమె ఎవరు? హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి అని అంటే కనుక హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్. ఆ ఫోటో ఉండే కదా మీ దగ్గర? ఎగ్జాక్ట్లీ ఉందండి. షీ ఇస్ ద లేడీ. ఇతనేమో హస్బెండ్, ఈయన హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్స్ ఇద్దరు. వీళ్ళిద్దరితోనే వీళ్ళు నాకు కూడా వీళ్ళకి సంబంధించిన కొంతమంది ఎన్ఆర్ఐలు మోసపోతే వీళ్ళు కూడా నాకు మెసేజ్ పెట్టినారు. నేనేమన్నా అంటే మీరు కంప్లైంట్ అని ఇవ్వండి, లేదా నాకు వీడియోలైనా పంపించండి, మనం దాని ప్రకారంగా వీళ్ళ మీద కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఈమె ఎక్కడుంది? రంగనాథ్ గారు మీరే చెప్పాలా. వర్టెక్స్కి సంబంధించిన వర్మ అండ్ చైతన్య రెడ్డి మీ ఆఫీస్కి ఎప్పుడు వచ్చారు? సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, బయట పెట్టండి. ఎగ్జాక్ట్లీ బయట పెట్టండి. 100కి 100% ఆయన ఏమంటున్నాడు? ఆ మధ్య కంప్లైంట్ ఇచ్చిందని అంటున్నాడు. సీసీటీవీ కెమెరా పెట్టమని చెప్పండి. ఆ రోజు గనక ఆమె పోయి హైడ్రాల్లో ఫిర్యాదు చేసినట్లయితే గనక నేను రంగనాథ్ గారు ఎక్కడుండి అక్కడికి వెళ్ళి నా పేక్ కోసుకుంటానండి. నేను స్ట్రైట్ చెప్తున్నా కదా. ఇప్పుడు అన్ని తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఇది. సరే, ఇప్పుడు ఈవిడ మోసపోయింది అని చెప్తున్నారు. ఈయనకి చెప్పిందంటే వెళ్ళి మోసపోయిన వ్యక్తులు పోయి కంప్లైంట్ ఇస్తారా, లేదంటే ఎన్నో వ్యక్తులు పోయి కంప్లైంట్ ఇస్తారా? ఇచ్చారా అని అనుకుందాం. మరి దాంట్లో అంత సిన్సియర్ ఆఫీసరు ఒక ప్రభుత్వ అధికారిని లంచం చూపి తన పని చేయించుకోవాలనుకున్నప్పుడు మరి చదువుకున్న వాళ్ళు కదండి. ఇప్పుడు నేనంటే కనుక ఫేక్ అడ్వకేట్ అని చెప్తున్నారు. మీరు చదువుకున్నారు కదా, మీ డిగ్రీలన్నీ జెన్యూన్ కదా, మీరు అసలు డైరెక్ట్ సివిల్స్ కొట్టిన ఐపీఎస్లు కదా. మరి సెక్షన్ 12 ఆఫ్ ది ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ లో ఆమె మీద కూడా కేసు పెట్టాలి, ఆమె మీద కూడా కేసు పెట్టాలి కదా. లంచం ఇచ్చిన మీద కేసు పెట్టాలి అంటే ఏముంది? లాలూచి పడ్డారు. ఎందుకంటే ఈవిడ పెద్ద ప్రొడ్యూసరు, అక్కడ వర్టెక్స్ వర్మ. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ 150 ఫీట్ వైడ్ రోడ్ ఈమె జాగాలో వేసారు కదా, వర్మని ఈమెని కూర్చోబెట్టిండంట. కూర్చోబెట్టి పంచాయతీ చేసిండంట ఈయన ఆఫీస్లో. సిడిఆర్ తీస్తే తెలిసిపోతుంది. నేను ఆల్రెడీ సిబిఐకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫామ్ చేయమని చెప్పి ఆల్రెడీ నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. చేస్తే సిడిఆర్ తెలిసిపోతుంది. కూర్చోబెట్టి మీరు కొట్లాడుకుంటే బయటంతా న్యూసెన్స్ అవుతుంది, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, నేను ఒక డీల్ చేస్తా. ఈ 150 ఫీట్ రోడ్డు ఏదైతే కనుక నీ జాగాలో వేసాడో దానికి సంబంధించిన వాల్యుయేషన్కి అతను డెవలప్ చేసిన వెంచర్లో నీకు వాటా ఇస్తాం. కాబట్టి నువ్వేం చేయాలంటే నేను ఒప్పిస్తా వర్మని. ఈ మొత్తం న్యూసెన్స్కి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద కేసు పెట్టు. కేసు పెట్టు. దిస్ ద డీల్.